తక్కువ రేటుతో ఫ్లాట్ కొంటే ఎక్కువ రేట్ ఎప్పుడు వస్తుంది? రూపాయిని 10 రూపాయలు ఎలా డెవలప్ చేయాలి? హైదరాబాద్ మొత్తం మీద ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ చుట్టుపక్కల అసలు ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, గత 12 సంవత్సరాల్లో ఆ ఏరియా ఎంత డెవలప్ అయింది, వచ్చే సంవత్సరంలో ఏ విధంగా డెవలప్ అవుతుంది, సెలబ్రిటీస్, రాజకీయ సినీ సెలబ్రిటీస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనం అక్కడ ఫ్లాట్ తీసుకోవాలంటే ఎంత రేట్ అవుద్ది, అక్కడ ఈఎంఐ ఉందా లేదా, బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంది. సో చాలామంది చూసుకుంటే గవర్నమెంట్ చేంజ్ అయింది, హైడ్రా అనేది వచ్చింది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేసినా సరే అది లాస్ అవుతాయేమో అనే భయంతో డబ్బులు తీయట్లేదు అని కొంతమంది అపోహ తప్ప ఇక్కడ ఏది కాదు. రియల్ ఎస్టేట్ రంగం ఏడ పడిపోలేదు, ఏం తగ్గలేదు, కాకపోతే కొంచెం స్లో అయింది. సో ఇప్పుడు మళ్ళీ పికప్ అందుకుంది. సో ఫైనల్గా రియల్ ఎస్టేట్ రంగం అనేది చూసుకుంటే హైదరాబాద్లో ఒక రోజుకి ఎంత పెరుగుతుంది అనేది మీరు ఏమన్నా ఎస్టిమేషన్ తీసుకోగలిగితే 7 to 30% విత్ ఇన్ 1 yearలో పెరుగుతుంది. అంటే ఒక డేకి ₹1 కోటి పెట్టి ఒక ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తే దాని రేట్ పెరిగే విధానం ఒక రోజుకి 2,000 నుంచి 5,000 రూపాయలు పెరుగుతుంది. సో ఇది నేను చెప్పే లెక్కలు కాదు, చాట్‌జీపీటీ త్రూ తెలుసుకున్నది. మీరు కూడా చాట్‌జీపీటీ త్రూ తెలుసుకోండి, నిజమే కాదని మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది. సో హైదరాబాద్ చూసుకుంటే చాలా పెద్దది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, నెక్స్ట్ RRR అనేది కూడా వచ్చింది. సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది చూసుకుందాం. ల్యాండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ల్యాండ్ అనేది పెరుగుద్ది, తగ్గదు. ఒకవేళ అది పెరిగే రేట్ అనేది చూసుకుంటే రేట్ ఆఫ్ రేటు ఫాస్ట్ ఉందా స్లో ఉందా అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే మనం హైదరాబాద్కి చాలా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ మనకి పెద్ద పెద్ద హైవేస్ అనేది. సో ఏ హైవేస్ని బేస్ చేసుకొని తీసుకోవాలి అనేది చూసుకుంటే గవర్నమెంట్ ఫోకస్ ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. అక్కడ కంపెనీస్ అనేవి వస్తాయి, సెలబ్రిటీస్ అనే వాళ్ళు కూడా అక్కడ తీసుకుంటారు. సో ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది. సో అక్కడ ఎకానమిక్ అనేది జనరేట్ అవుతుంది. సో దానివల్ల మనకి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్, 10 times కూడా అవ్వచ్చు ఈజీగా. సో ఇక్కడ చూసుకుంటే మనం కోకాపేట ఏరియా అనేది హైదరాబాద్ ఫస్ట్ టైం అనేది బాగా డెవలప్ అయింది. సో అక్కడ మనకు తెలుసు వరల్డ్ వైడ్గా కూడా అసలు మన హైదరాబాద్కి ఆ కోకాపేట ఏరియాకి అసలు మైండ్ బ్లోయింగ్. ఒక ఎకరం 200 crores దాటిపోయింది. సో రీసెంట్గా చూసుకుంటే మన MSN వాళ్ళు కూడా తీసుకున్నారు. సో అది కూడా 8 to 200 crores దాకా ఉంది. వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట ల్యాండ్ మీద. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే కోకాపేట ఏరియాలో రియల్ ఎస్టేట్ అనేది అంటే ఫ్లాట్లు తీసుకోవాలంటే మనం తీసుకునే అంత లేదు, ఎందుకంటే దాటిపోయింది, కోట్లలోకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ తీసుకుంటే మన హైదరాబాద్కి ఏ రోడ్ తీసుకుంటే బెస్ట్ అనేది చూసుకుంటే గత 10 years బ్యాక్ నుంచే షాద్నగర్ సైడ్ వచ్చేస్తుంది. షాద్నగర్ అనేది బాగా డెవలప్ అవుతుంది. షాద్నగర్ సైడ్ అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అని చూసుకుంటే మనం ఆల్రెడీ ఇప్పుడు సరౌండింగ్స్లో ఉన్నాయి. నాట్కో అండ్ P&G కంపెనీ, MSN ల్యాబ్స్, సెజ్యూస్ అంటే ఇండస్ట్రియల్ పార్క్, అది 1,800 acresలో ఉందన్నమాట. సో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ డేటా, సింబయాసిస్ యూనివర్సిటీ, LV ప్రసాద్ ఐ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్, NRSA టౌన్షిప్, హల్దియం ఇండస్ట్రీ అండ్ రాజాపూర్ ఫార్మా సర్జరీ, అమెజాన్ ప్రైమ్ అండ్ DLM ప్రాజెక్ట్స్, జాన్సన్, బాలానగర్ ఇండస్ట్రీ, వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మా సిటీ. ఇప్పటివరకు చూసుకుంటే అవన్నీ ఆల్రెడీ మనకి అక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ చెప్పారు. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. సో వాటికి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ 300 FT, టౌన్షిప్, మెట్రో రైలు, ఉమెన్ క్రికెట్ అకాడమీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, టాటా స్పెషల్ సర్వీస్ యూనివర్సిటీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, MMTS స్టేషన్స్ అండ్ బిగ్గెస్ట్ అసైన్మెంట్స్ పార్క్, జువాలజీ పార్క్, శాటిలైట్ టౌన్షిప్, ఫార్మా హబ్, సాఫ్ట్వేర్ హబ్ అండ్ హార్డ్వేర్ హబ్. ఇవన్నీ చూసుకుంటే ఇవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. 180 ఇండస్ట్రీస్ అంటే మన ఫార్మా ఇండస్ట్రీ అవన్నీ ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రీ అవన్నీ సెజ్ జోన్స్ అవన్నీ ఇవన్నీ చూసుకుంటే అటు సైడు 180 వస్తున్నాయి అన్నమాట కంపెనీస్ అన్ని. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే ఎంత డెవలప్ అయ్యింది అని చూసుకోండి. చాలామంది ఏమంటారంటే మా ఏరియా అటు కాదు, సో మేము ఎందుకు పెట్టాలి, పొద్దున్నే వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట, పొద్దున్నేసి మేము తిరుగుతాం, ఎవడన్నా దాన్ని హైజాక్ చేస్తాడేమో, ఎవడన్నా దాన్ని కొట్టేసుకుంటాడేమో అని అవన్నీ పనికిమాలిన ముచ్చట్లు. ఎందుకంటే ఇప్పుడు అంతా గవర్నమెంట్ ఒకప్పుడు కబ్జా జరిగేది, ఇప్పుడు కబ్జా ఎక్కడ విన్నారా మీరు? బ్లాక్ మెయిల్ చేసి రాయించుకోవడం అనేది జరుగుతుందేమో తప్ప
ఒకప్పుడు కబ్జా లేదు, చుట్టూ ల్యాండ్ మన వాళ్ళు పెట్టేసుకుని నాది అని పాదుకొని అలాంటివి మీరు సినిమాలో చూస్తారు. రీసెంట్లీ అసలు ఎక్కడ లేదు. మన తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఇంకా అసలు లేదు. ఎందుకంటే అంతా లీగల్ చేస్తారు, అంతా ఆన్లైన్ చేస్తారు గవర్నమెంట్. సో ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. సో ఎక్కడ ఫ్లాట్ తీసుకున్నా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు రేట్ పెరుగుదా లేదా అనేది ఒకటి. మనం ఇలా చూసుకుంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది చాలా పాయింటెడ్గా మారిపోయింది అనమాట. ఇప్పుడు ఇలా చూసుకుంటే మనకి అటు సైడ్ మన షాద్నగర్ సైడ్ చూసుకుంటే మనకి 3 ways ఉన్నాయన్నమాట. ఎయిర్వే ల్యాండ్ ఉంది, రోడ్ ల్యాండ్ ఉంది, రైల్వే ఉంది. రైల్వే వచ్చేసరికి MMTS నెక్స్ట్ పడుతుంది. సో మెట్రో కూడా శాంక్షన్ అయింది షాద్నగర్ వరకు. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఎక్కడ వెళ్ళాలనుకున్నా చాలా చిన్న విషయం. అండ్ ఇంకోటి, షాద్నగర్ రోడ్ అనేది అది జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉంది. నేషనల్ హైవే 44. ఇది లాంగ్ వచ్చి 4112 కిలోమీటర్లు. ఈ రోడ్డు 16 వే 2034 కల్లా 16 వే అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు 8th వే రోడ్ అనేది వర్క్ స్టార్ట్ అయింది మీరు అట్లా చూసుకుంటే. సో దీనివల్ల రోడ్డు పెరగడం వల్ల అక్కడ ఉన్న అన్ని రకాలుగా పెరుగుతాయి. సో మనకి అది కమర్షియల్గా తయారవుతుంది. సో ఇలా చూసుకుంటే చాలామంది సినీ సెలబ్రిటీస్ అండ్ పొలిటికల్ సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా ఇన్వెస్ట్మెంట్ అటే చేశారనమాట. మనం చూసుకుంటే చాలామంది ఉంటుంది. అందరు ఫామ్ హౌసెస్ కూడా అక్కడ ఉన్నాయి. నేను పర్టికులర్గా వీళ్ళు ఇవ్వాలని చెప్పలేను. సో అది ఇదొకటి మ్యాటర్. సో నెక్స్ట్ వచ్చేసరికి మన అల్లు అర్జున్ గారు తీసుకున్నారు ఒక వెంచర్ మొత్తం మీద. సో తను కమర్షియల్ బిట్ మొత్తం తీసుకున్నారు. నేను ఇది మీకు సెపరేట్ వీడియో చేసి చూపిస్తాను అనమాట. సో దానికి సంబంధించి వీడియోస్ మీకు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది సిద్ధి వినాయక ప్రాపర్టీ అండ్ డెవలప్మెంట్స్ అని చెప్పేది. సో వీళ్ళకి సంబంధించి ఏంటంటే ఇది ఒక బెనిఫిట్ అన్నమాట. నేను ఇంతకుముందు మనం చూసుకుంటే వెంచర్లు చాలా ఉంటాయి. ఎలా అంటే రోడ్డుకున్న బిట్స్ కమర్షియల్ ఫ్లాట్స్కి ఒక రేట్ ఉంటే నెక్స్ట్ ఉన్న ఫ్లాట్స్ కమర్షియల్ కాకుండా నాన్ కమర్షియల్ ఫ్లాట్స్ ఏదైతే ఉంటాయో అవి కమర్షియల్కి అటాచ్మెంట్ ఉన్న వాటికి ఒక రేట్ ఉంటే దాని తర్వాత ఉన్న వాటికి తక్కువ, దాని తర్వాత ఉన్న వాటికి ఇంకా తక్కువ, దాని తర్వాత ఉన్న వాటికి ఇంకా 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 తక్కువ ఉంటుంది. సో వీళ్ళ దాంట్లో అలా ఉండదు. నువ్వు వెంచర్లో అడుగు పెట్టడం లేట్ అయితే దట్ ఈస్ యువర్ మిస్టేక్ తప్ప రేటుది అయితే ఏం లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కమర్షియల్ ఫ్లాట్లకి నాన్ కమర్షియల్ ఫ్లాట్లకి మాత్రమే తేడా తప్ప నాన్ కమర్షియల్ ఫ్లాట్స్ టాప్ టు బాటమ్ ఒకటే రేట్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్. అంటే మనం